అయ్యారు. ఆర్సీబీ సెలబ్రేషన్ అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఒక హ్యాపీ మూమెంట్ గా కాకుండా నైట్ మేర్ గా గుర్తుండిపోయింది. క్రేజ్ అండ్ క్రౌడ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు గ్రో విత్ కల్పన. ఈరోజు మనము ఆర్సీబీ సెలబ్రేషన్ ఎలా జరగాలి, ఎలా జరిగింది అని చూద్దాము. సెలబ్రేషన్ ఒక హ్యాపీ మూమెంట్ గా కాకుండా ఈరోజు 11 మెంబర్స్ చనిపోయారు, 25 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు. ఆర్సీబీ సెలబ్రేషన్ అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఒక హ్యాపీ మూమెంట్ గా కాకుండా నైట్ మేర్ గా గుర్తుండిపోయింది. సో ఈ ఈవెంట్ అనేది చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగింది. పాసెస్ కూడా ఇచ్చారు, కానీ క్రౌడ్ అనేది చాలా చాలా ఎక్కువ వచ్చారు. సో పాసెస్ లేని వాళ్ళు కూడా స్టేడియంలోకి ఎంటర్ అవ్వచ్చు అని అనుకొని చాలా మంది వచ్చారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో పక్కనున్న రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోవడము అండ్ చాలా పుషింగ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడం వల్ల ఒక స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనకు ముందు కూడా జరిగింది. రీసెంట్ గానే మనము సంధ్యా థియేటర్ ఒక సెలబ్రిటీ మూవీ రిలీజ్ కి వచ్చినప్పుడు ఒక స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒక ఉమెన్ కూడా చనిపోయింది అండ్ వాళ్ళ కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్ క్రేజ్ అనేది అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో అయ్యి కూడా మనము లెసన్స్ నేర్చుకోకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. అప్పుడు జస్ట్ ఒక్క సెలబ్రిటీ వితౌట్ అనౌన్స్మెంట్ వస్తేనే క్రౌడ్ అలా ఉండింది. కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, డిప్యూటీ సీఎం, ఎంటైర్ ఆర్సీబీ టీమ్ వస్తుందని సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ చేసేసరికి క్రేజ్ అండ్ క్రౌడ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అండ్ చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ ఏమో 35,000 అయితే జనాలు వచ్చిందేమో మోర్ దెన్ 2 lakhs వచ్చేసారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎమోషన్ అయితే కరెక్టే. ఒక టీమ్ 18 years తర్వాత కప్ గెలిచింది. ఖచ్చితంగా ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక టైం. కానీ పబ్లిక్ గా మనం కూడా మన సేఫ్టీని ప్రియారిటీగా పెట్టుకోవాలి కదా. ఒక ప్రాణం పోయినాక మనం ఎవరిని బ్లేమ్ చేసినా మళ్ళీ తిరిగి రాదు కదా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో చాలా మంది ఇది వాళ్ళ తప్పు, ఇది వీళ్ళ తప్పు అండ్ ఈ సిచ్యువేషన్ ని పాలిటిక్స్ కి కూడా వాడుకుంటున్నారు. కానీ ఇది సోలో మిస్టేక్ కాదు, అందరి మిస్టేక్. సిచ్యువేషన్ ఒక రిమైండర్ గా ఉండాలి. ఇలాంటి ఒక ఈవెంట్స్ ని మనము ముందు ఎప్పుడైనా ప్లాన్ చేసేటప్పుడు అర్జెంట్ గా కాకుండా అయినా కొంచెం టైం తీసుకొని క్రౌడ్ సేఫ్టీని మనం ప్రియారిటీగా తీసుకొని ప్లాన్ చేసుకుంటే అందరికీ మంచిది. అండ్ మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేసేయండి. అండ్ సెలబ్రేషన్స్ అనేది ఎప్పుడైనా మనకు హ్యాపీ మూమెంట్స్ గుర్తుండిపోవాలి, కానీ ట్రాజెడీ అయిపోకూడదు. అండ్ ఇదే లాస్ట్ అవ్వాలి మనము క్రౌడ్ మిస్ మేనేజ్మెంట్ వల్ల లైఫ్స్ ని కోల్పోవడము. ఈ వీడియో మిమ్మల్ని టచ్ చేసింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.